హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. టమోటా పప్పు కమ్మగా రుచిగా భలేగా కుదిరేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈసారి టమోటా పప్పు చేసేటప్పుడు ఇలాగ వెల్లుల్లి కారం దంచుకొని వేసుకొని చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఈ టమోటా పప్పు కోసం 1 కప్పు కందిపప్పును తీసుకుంటున్నాను. ఈ కందిపప్పును 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు వంపేసుకొని మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని పప్పును ఒక 30 నిమిషాల దాకా నానబెట్టుకోండి. టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇప్పుడు ఒక చిన్న ఒకరిలో 10-15 దాకా వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకొని 1 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోండి. ఇలాగా వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు అదే ఒకరిలో 2 టీ స్పూన్ల దాకా ఎడ్చిది కారం వేసుకుంటున్నాను. మీ కారానికి తగినంత కారం వేసుకొని ఒకసారి బాగా దంచుకోండి. ఇలాగా కారాన్ని కూడా ఒకసారి బాగా దంచుకున్న తర్వాత చిటికెడు ఉప్పు వేయండి. ఇలాగ చిటికెడు ఉప్పు వేసుకొని ఇంకొకసారి బాగా దంచుకోవాలి. ఇలాగ ఒకసారి బాగా దంచుకుంటే మనకి వెల్లుల్లి కారం అనేది రెడీ అవుతుంది. ఇలాగ దంచుకున్న వెల్లుల్లి కారాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. వెల్లుల్లి కారం కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని చింతపండుని కూడా ఒక 30 నిమిషాల దాకా నానబెట్టుకోండి. చింతపండు కందిపప్పు నానిపోతూ ఉంటాయి కదా. ఒక 30 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక 4-5 కప్పుల దాకా నీళ్ళు వేసుకొని నీళ్ళను బాగా మరిగించుకోవాలి. ఇక్కడ 30 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. కందిపప్పు బాగా నానిపోయింది కదా. ఇలాగ నీళ్ళు బాగా మరుగుతూ ఉన్నప్పుడు కందిపప్పులో నుంచి నీళ్ళు మొత్తం వంపేసి కందిపప్పును వేసుకొని ఉప్పు 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల దాకా ఉడికించుకోండి. 4-5 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని నూనె 2 టీ స్పూన్లు వేసుకోండి. నూనె 2 టీ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కందిపప్పుని 80-90% దాకా ఉడికించుకోవాలి. అంటే ఆల్మోస్ట్ ఉడికింది అన్నట్టు ఉడికించుకోవాలి. ఇలాగ కందిపప్పును ఆల్మోస్ట్ ఉడికించుకున్న తర్వాత 3 మీడియం సైజు టమోటాలను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదా, చింతపండు నీళ్ళు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని మనం దంచుకున్న వెల్లుల్లి కారం కూడా వేసుకొని ఉప్పు 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి టమోటాలు, ఉల్లిపాయలు, కందిపప్పు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలాగ మధ్యలో కలుపుకుంటూ టమోటాలు, ఉల్లిపాయలు, కందిపప్పు మెత్తగా ఉడికిన తర్వాత మంట ఆఫ్ చేసేయండి. ఈ పప్పు కొంచెం జారుతూ ఉంటేనే టేస్ట్ అనేది బాగుండిద్ది. అందుకని పప్పు కొంచెం జారుతూ ఉన్నప్పుడే మంట ఆఫ్ చేసేయండి. ఇలాగ మంట ఆఫ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని పప్పు గుత్తితో ఇలాగ మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇలాగ పప్పు గుత్తితో మెదుపుకున్న తర్వాత ఉప్పు, కారం, చింతపండు సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటే మనకి టమోటా పప్పు అనేది రెడీ అవుతుంది. టమోటా పప్పు అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాము. తాలింపు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కొంచెం వేడి అయిన తర్వాత తాలింపు దినుసులు 2 టీ స్పూన్లు వేసుకొని 2 ఎండుమిరపకాయలను సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇలాగ ఉల్లిపాయలను కూడా వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తాలింపు దినుసులను, ఉల్లిపాయలను గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలాగ తాలింపు అనేది కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి ఈ తాలింపును టమోటా పప్పులో కలిపేయండి. ఇలాగ టమోటా పప్పులో వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకుంటే మనకి టమోటా పప్పు అనేది రెడీ అవుతుంది. మీరు తాలింపు వేసేటప్పుడు మజ్జిగ మిరపకాయలు ఉంటాయి కదా, ఆ మజ్జిగ మిరపకాయలు వేసి తాలింపు వేసుకోండి. టేస్ట్ ఇంకా బాగుండిద్ది. అంతే అండి, నోరుంచే కమ్మని టమోటా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఎలా తినాలో చూపిస్తాను. మనమైతే ఏం చేస్తాము, కొంచెం టమోటా పప్పు అన్నంలో వేసుకొని ఆవకాయ గుజ్జు వేసుకొని తింటాం కదా. మా ఫ్రెండ్ ఇలాగా తినేది. ఆవకాయ గుజ్జునే పప్పులో వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఆ పప్పు అన్నంలో కలుపుకొని వేసుకునేది. చాలా టేస్టీగా ఉండిద్ది. ఇలాగ కలుపుకొని తింటే. ఇలా ఏవైనా తింటే కామెంట్లో చెప్పండి. ఎవరు తినకపోతే ఒకసారి ఇలాగ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.